తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్గా ఆ టీవీ5 ఛానల్ ఓనర్ బిఆర్ నాయుడు వచ్చిన తర్వాత పవిత్రత పూర్తిగా దెబ్బతినిపోతుందనేది మనకి ప్రతి సందర్భంలో కనపడింది. అసలు ఈ కూటమి ప్రభుత్వం చిన్న 18 నెలల కాలంలో గోవులు చనిపోవటం, తిరుమల లడ్డులో జంతువులు కోమని ప్రచారం చేయటం, మళ్ళీ పరకామని ఇప్పుడు మొన్నేమో పట్టు వస్త్రాలని ఇష్టం వచ్చినట్టుగా ఏది పడితే అది దుష్ప్రచారం, అన్యమత ప్రచారాలు, రింగులు, అక్కడే గుడ్డు బిర్యానీలు, ఇన్ని రకాలు జరుగుతూ ఉన్నా మొన్న లాస్ట్ సంబంధించినటువంటి పోయిన ఏడాది అంటే గత ఏడాది వైకుంఠ ఏకాదశి అప్పుడు 6 చనిపోవటం తొక్కిసలాట. ఈసారి కూడా వీళ్ళ తీరులో మార్పు రాల. ఎంత జాగ్రత్తగా వ్యవహరించాలి. నిన్న కూడా చూస్తే ఇక్కడ చూడండి, శ్రీవాణి టికెట్ల కోసం తిరుమలలో భక్తుల నిరసన, అన్నమయ్య భవనం ముందు రోడ్డుపై బైఠాయింపు, ముందుగానే టోకెన్లు ఎలా ఇస్తారంటూ నిలదీత, రేపటి నుంచి 3 రోజుల పాటు ఆఫ్లైన్ కోటా రద్దు, ప్రకటించిన సమయానికంటే ముందే టికెట్లు ఎలా ఇస్తారంటూ అధికారులు సిబ్బంది నిలదీశారు. అమ్ముకొని ఉంటారు ఏముంది. ప్రస్తుతం శ్రీవాణి ట్రస్ట్కి విరాళాలు ఇచ్చే దాతలకు ఆన్లైన్ ద్వారా 500 టికెట్లు కేటాయిస్తున్నారు. ఇక కరెంట్ బుకింగ్ కోటాలో ఎయిర్పోర్ట్లో 200, తిరుమలలో 40 కౌంటర్ వద్ద 800 టికెట్లు జారీ చేస్తున్నారు. వీరిని సాయంత్రం 4:30 గంటలకు దర్శనానికి అనుమతిస్తారు. సాధారణంగా తిరుమలలోని కౌంటర్లో ఉదయం 6 గంటల నుంచి టికెట్లు జారీ చేస్తారు అని రాశారు కదా. రాసి తమ పరిస్థితి ఏంటంటూ అన్నమయ్య భవనం ముందున్న రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు, విజిలెన్స్ అధికారులు ఘటనా ప్రాంతాన్ని చేరుకుని భక్తులను నచ్చజెప్పి పంపించారు. ఇంకోటి, దర్శన టోకెన్ల క్యూ లైన్లో స్వల్ప తోపులాట. మొత్తం మీరు మ్యాటర్ చదివితే అర్థమైంది. లాఠీతో తట్టి ముందుకు పంపిన భద్రతా సిబ్బంది. కొట్టలేదంట, లాఠీతో తట్టారంట, అంతే. లాఠీతో కొట్టలా, తట్టారు. నమ్మాలి మీరు. భక్తులపై లాఠీ చార్జ్ జరగలేదు. వదంతులు నమ్మొద్దు. తప్పుడు సమాచారం ప్రచారం చేస్తే చర్యలు. ఇప్పుడు మన లాఠీ చార్జ్ జరిగిందన్నాం అనుకోండి, కేసులు పెడతారంట. అంటే బెదిరింపు. ఇక్కడ మీరే చూడండి, మ్యాటర్ చూస్తే అర్థమైంది. ఏదైతే శ్రీవారి మెట్ల మార్గంలో కాలినడకన వచ్చే భక్తులకు దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్న క్రమంలో అందరూ ఆ క్యూలో పరుగులు తీశారు. ఆ క్రమంలో స్వల్ప తోపులాట జరిగింది. కొంతమంది భక్తులు క్యూ లైన్లోకి వెళ్తూ కింద పడ్డారు. రద్దీని క్రమబద్ధీకరిస్తున్న కొంతమంది భద్రతా సిబ్బంది క్యూ లైన్లోకి ప్రవేశించి భక్తుల మధ్య తోపులాటను అరికట్టేందుకు ప్రయత్నించారు. ఓ విజిలెన్స్ హోంగార్డ్ లాఠీతో ఫెన్సింగ్ను కొట్టడం, భక్తుల్ని తట్టి ముందుకు పంపడం తీవ్ర విమర్శలకు దారితీసింది. భక్తుల్ని లాఠీతో అలా అంటే తరినట్టు కాదంట, తట్టడం అంట. లాఠీతో తట్టడం అంట, లాఠీ చార్జ్ చేయడం కాదంట. మళ్ళీ ఇక్కడ తీవ్ర విమర్శలకు దారితీసింది. అది మేమైనా మాట్లాడితే మా మీద చర్యలు తీసుకుంటాం. లాఠీ చార్జ్ జరగల, ఎస్పీ లాఠీతో తట్టారు, అంతే కదా ఎస్పీ గారు. లాఠీతో తన్నలా, తట్టారు, టాన్ ఇచ్చారు, అంతే కదా. ఇది ఇప్పుడు సనాతన అనోపాలిటిక్స్, సనాతన హిందూ డూమ్ డాష్ అంటాడు కదా వచ్చి. ఎక్కడ కెదరై మాదాపూర్, అదే మాదాపూర్లో ఉన్నారా చెప్పాలి కదా. భీమవరం డిఎస్పీ జయసూర్యపై బదిలీ వేటు, హెడ్ క్వార్టర్స్లో రిపోర్ట్ చేయాలని ఆదేశం, వివాదాల్లో తలదూరుస్తున్నారని ఆరోపణలు, పవన్ కళ్యాణ్కు బాధితుల ఫిర్యాదులు, వాటితో ఎస్పీతో మాట్లాడిన ఉప ముఖ్యమంత్రి. డిఎస్పీగా రఘువీర్ విష్ణుని నియమించారు. జయసూర్యను ప్రత్యేకంగా బదిలీ చేసి అక్కడ పోస్టింగ్ ఇవ్వకపోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. వాస్తవానికి ఆయన వ్యవహార శైలి వివాదాస్పదమైంది. ఇటీవల జయసూర్య కాలికి గాయమైంది. కొద్ది రోజుల క్రితం సెలవు పెట్టారు. గడిచిన 20 రోజుల నుంచి లీవ్లోనే ఉన్నారు. ప్రభుత్వం విచారణకు ఆదేశించిన తరుణంలో డీఎస్పీకి డిప్యూటీ సీఎం రఘురామకృష్ణరాజు మద్దతు తెలిపారు. మంచి వ్యక్తిని కితాబు ఇచ్చారు. పవన్ కళ్యాణ్ అన్ని శాఖల్లోనూ జోక్యం చేసుకుంటున్నారని పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈగోని సాటిస్ఫై చేశారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ ఈగోని సాటిస్ఫై చేశారు. మరి ఇప్పుడు రఘురామకృష్ణరాజు ఈగో ఏమైంది? మిస్టర్ రచ్చబండ రఘురామకృష్ణరాజు గారు, మొన్న మీ మీద బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టారనే దాని మీద సిబిఐ ఇప్పుడు విచారణ జరగకపోతుంటే ఒక్క తెలుగుదేశం వాళ్ళు కూడా మీకు మద్దతుగా మాట్లాడాల. ఇప్పుడు మీరేమో మంచి వ్యక్తిని కితాబు ఇచ్చినటువంటి ఎవరైతే ఉన్నారో మంచి వ్యక్తిని మీరు కితాబు ఇచ్చినటువంటి డిఎస్పీని ఇప్పుడు చూస్తే ఏదైతే అతన్ని సస్పెండ్ చేసి అక్కడి నుంచి అతని మీద బదిలీ పెట్టేసి హెడ్ క్వార్టర్కి పంపించారు. ఎక్కడ పోస్టింగ్ ఇవ్వాల, సస్పెండ్ కదా చేయాల్సింది మామూలుగా అయితే. ఆయన మరి బదిలీ ఎక్కడ పోస్టింగ్ ఇవ్వకుండా బదిలీ చేయటం ఏంటి? మరి సస్పెండ్ ఎందుకు చేయలేదు? బదిలీ చేశారు. ఆయన విధుల నుంచి తొలగించేలా పూర్తిగా హెడ్ క్వార్టర్స్లో రిపోర్ట్ చేయమని చెప్పారు, అంతే. మరి ఎందుకు చేయలేదు మీరు? సో ఇదేంటంటే అవతల రఘురామకృష్ణరాజు గారు, మరి మీరు ఇప్పుడు సమాధానం చెప్పాలి. ఇతను మంచోడు అయితే మరి ఎందుకు ఇది చేశారు? మీరు మంచోడని ఎందుకు వెనకేసుకొచ్చారు? ఇప్పుడు రఘురామకృష్ణరాజు, పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి. మరి ఇతన్ని హెడ్ క్వార్టర్స్కి బదిలీ చేయడం ఏంటి? అంటే 4 రోజుల తర్వాత పోస్టింగ్ ఇస్తారు ఇంకో చోట. అంటే ఇక్కడ
ఇక్కడ సెటిల్మెంట్లు చేసి ఇక్కడ ప్రైవేట్ సెటిల్మెంట్లు ఇక్కడ వివాదాల్లో ఉన్నతను వేరే చోటకి పంపించేస్తారా? తర్వాత ఇప్పుడు హెడ్ క్వార్టర్కి పంపించి సమాధానం చెప్పాలి మీరు దీనికి. ఇలా ఉంటాయి వీళ్ళ తీరు, వీళ్ళ తంతు. చంద్రబాబు నాయుడు గారు ఇది మనమిత్ర మనకు తెలియదని చెప్పి ప్రభుత్వ సర్వేలో చెప్పారంట. వాట్సాప్ గవర్నెన్స్ వాడితే డబ్బు పోతుందేమో 32% మందిలో కనిపించిన భయం. స్మార్ట్ ఫోన్లు లేవన్న వారు 30% మంది, వినియోగించింది 20% మంది. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వాట్సాప్ గవర్నెన్స్ ఒకటి ఉంటుందని ప్రజల్లో చాలామందికి ఇప్పటికీ తెలియదు. వాట్సాప్ గవర్నెన్స్ అనేది వీళ్ళేం ప్రవేశపెట్టింది కాదు, అది అంతకుముందు నుంచే ఉంది. వాట్సాప్ గవర్నెన్స్ అనేది ఈయనేదో ఇప్పుడు కొత్తగా ప్రవేశపెట్టినట్టుగా ఇదే ఈ సెల్ఫ్ డబ్బా కొట్టుకొని అన్నిటికీ. సో వాట్సాప్ గవర్నెన్స్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పటి నుంచే ఉంది. కాకపోతే మీరున్నప్పుడు సరిగ్గా ఉపయోగంలోకి రావట్లేదు ఇదని చెప్పి ప్రజలు చెబుతున్నట్టుగా సర్వే ఇప్పుడు రిపోర్టు. 200 రకాల సేవలు చిటికలు అందుబాటులోకి తెచ్చారంట. చిటికలు వేయండి. 200 సేవలు అందుబాటులోకి వచ్చినాయంటే చిటికలు. నవ్వుతాడు ఎవడన్నా, సిగ్గన్నా ఉండాలి కదా రాయటానికి. 68% మంది అసలు మనమిత్ర అనేది ఒకటి ఉందని తమకు తెలియదని చెప్పారంట. 80% మంది మేము దాన్ని వాడలేదని చెప్పారంట. వాట్సాప్ గవర్నెన్స్పై IVRS కాల్స్ ద్వారా ఈ సర్వే నిర్వహించారు. ఏడాది జనవరిలో ఈ పథకం ప్రారంభిస్తే ఇంటర్ ఫలితాలు వాళ్ళు మాత్రం ఉపయోగించుకున్నారంట. మిగిలిన ఎవరికి ఈ పథకం తెలియదంట. మరి చంద్రబాబు నాయుడు గారే వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సేవలన్నీ అందించేసామని చెబుతున్నాడు. ఏడే వాట్సాప్ గవర్నెన్స్ అంటే ఏందో తెలియదని చెబుతున్నారంట ప్రజలు. ఇది 100కి 68 మంది అసలు అదేందో తెలియదు, 80 మంది మేము వాడలేదు. కానీ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజలందరికీ సేవలు అందించేసాం. మామూలు డబ్బా కాదు ఇది, మామూలు డప్పు కాదు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు కొట్టండి డప్పు.